దగ్గరికి రావే పోవా. ఏంటి నటింట్లో బొమ్మ పెట్టారు? ఏమండి ఇక్కడ బొమ్మ కాదు, సింగపూర్ నుంచి తెప్పించాం బొమ్మ. అమ్మ సింగపూర్ బొమ్మ. ఒక్క నిమిషం. చిత్ర బావా, మీ సింగపూర్ బొమ్మకి కింద లేదేది తిమ్మా? మరి సింగపూర్ బొమ్మకు ఇక్కడ దిమ్మలు ఉండవు కదండి. సింగపూర్ బొమ్మలు ఉండవు, మీ బొమ్మలకు దిమ్మలు ఉంటాయి. సరే గాని ఓయ్ బాబాయ్ యాంగిల్ మారుతుంది. అమ్మ బాబు అమ్మ బాబు అమ్మ, ఇది పుష్ప ఎవరు కాదు వైరే. అవును, దీని కరెంట్ ఎక్కడ పెట్టారు? వెనకాల స్విచ్. ఓయ్ బాబు దీనికి అన్ని వెనకాల పెట్టారు, ముందేం పెట్టలేదా? అమ్మో అమ్మో, చిన్నపిల్లని చేసి మీరు నన్ను ఆడుకున్నారు కదా. అంటే నేను చిన్నపిల్లవాడు, దీనికి జిమ్ ఉందా లేదా ఏమాలి? ఏమండి బొమ్మ ఎక్కడ నిలబడతామండి? దిమ్మ మీద నిలబడతాం. అంటే అది బొమ్మ మనిషి మీకు తెలియదా? ఏమండి మీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతున్నామండి. నిజంగా మీరు బొమ్మలా భలే యాక్ట్ చేశారు. మీకు ఏమండి ఫిబ్రవరి 15వ తారీఖు ఖాళీగా ఉందా? అనంతపురంలోనే మన గోపు హరిప్రసాద్ దగ్గరుండి మీరు 1,25,000 తెచ్చుకోండి. మీ అక్కడికి మంచి సన్మానం ఏర్పాటు చేస్తాం. మీరు ఇంట్లో బయలుదేరండి, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మీకు రూపాయి ఖర్చు ఉండదు. 1,25,000 ఖర్చు ఉంటుంది. ముందు ఆయన చేతి ఇప్పించండి డబ్బులు 1,25,000. సరే కానీ మీరేమో ఏదో బజార్ పడుతున్నారు, మరి వ్యాపారం వచ్చి రాలేదు. ఏమైంది? ఆ కరోనా దగ్గర నుంచి వ్యాపారం అంతా పోయిందండి. వెంటనే వ్యాపారం మానేసి నాటకాల కంపెనీ పెట్టాం. నాటకాల కంపెనీ? నాటకాల కంపెనీ ఏంటి? కంపెనీ అంటే కంపెనీ అంటే మీరు అనుకునే కంపెనీ కాదండి, మీ అమ్మ కంపెనీ కాదు. నాటకాలు ఆడినప్పుడు దైవం పోతారు. సమాజం అంటే సమాజం సారీ, తప్పు మీద ఒప్పుకుంటున్నారు కాదా? తప్పు నాదే. సరే నాటక సమాజం పెట్టామండి. మంచి నాటకం, 2 నాటకాలు. ఏ నాటకాలు? ఒకటి శ్రీకృష్ణ జైకృష్ణ. శ్రీకృష్ణ జయకృష్ణ. ఈ నాటకం ఎప్పుడు వినలేదే. ఏంటి కొత్తగా పెట్టినప్పుడు అలాగే చూసారు, మీరు అవాక్కయ్యారు. అవును, నీకెందుకు అంత చూపి? కొత్తగా పెట్టుకుంటే కొత్తగా పెట్టుకున్నదే బాగుంటాయి, పాత్రలు బాగుంటాయండి. అందులో మీ పాత్ర ఏంటి? నాదేమీ లేదు, ఓన్లీ డైరెక్షన్. ఇళయరాజా మ్యూజిక్, హరిప్రసాద్ మొత్తం అందరికి అతనే వాయిస్తాడు. శ్రీకృష్ణ జయకృష్ణ కాదండి. ఆయన ఎవరి జోరు వాయిస్తున్నాడు, ఏంటి వాయిస్తున్నాడు? ఆయన ఏదైనా వాయిస్తాడు, మీరు ఎలాగైనా వెనకాల వస్తాడు. 13 మీ 13 సరిపోతాయా? సర్దుకో, 26 వేసేయండి. మొదలు కాదు, తాము తినేస్తుంది. శ్రీకృష్ణ జయకృష్ణ. రెండో నాటకం ఏంటంటే మారుతి ఆంజనేయ యుద్ధం. మరి అదే ఎరుపప్పులు ఎవరంటే మిమ్మల్ని చూపించాలి. నువ్వు అంతేనా? నువ్వు ఎరుపప్పు కాదు, పిచ్చి పప్పు. లేకపోతే మారుతి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎందుకు మారుతిగా ఉన్నారు? ఆంజనేయ స్వామి సెకండ్ హాఫ్ నాయన మైక్ వేసాను గెలక నాయన. అలా మంచి సౌండ్ అండి, నిజంగా అద్భుతమైన సౌండ్ ఇదండి. తర్వాత సాంఘిక కూడా తీసామండి. 2 మంచానికి 2 కింద టైట్లు ఉంటాయి, మంచానికి 2 డబల్ కట్. మంచానికి పడుకుంటారండి. రాత్రి 9 గంటలకి, తెల్లవారు లేచి చూస్తే 3 అవుతారండి. అదేంటి? అదే విచిత్రమైన కథ. ఇంకొకటి ఉన్నదండి, ఎంతమంది మీరు నీకు బాగా నచ్చుతారు. ఓదుకుంటే లేపు కొట్టు.
మీరు చంపి పారేసిన అదే టైటిల్ ఆడియన్స్ వెళ్ళిపోయింది. ఏం టైటిల్ అండి? మీ నోటితో చెప్పే చెప్పు చెప్పనా? చెప్పే అంటే ఇది చాలా బలవత్తరమైన కథ. ఏంటి కదా? తూపు హరిప్రసాద్ గారు చెప్పారు. ఈ సినిమానికి నేనే లీడ్ కాటి, మ్యూజిక్ కాదు లీడ్ కాటి. అబ్బాయి మాట్లాడు మోహన్ బాబాయ్ నేను దీన్ని వాయిస్తానన్నాడు. ఏంటి దీనికి ఏది వాయిస్తారా? ఓపిక ఉంటే లేపు కొట్టనేటువంటిది ఇలాంటి పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో పక్కవాడు బలవంతుడు ఇద్దరు పోటీ పడ్డారు. బలవంతుడు ఎలాగో బలహీన పడతారు, అవునా కదా? అయితే బలహీనుడు పడిపోయి ఇక్కడ చిన్న ఆనాడు బలహీనుడు పడిపోయి కొన్ని వేల మంది ఉన్నారు గ్రౌండ్ లో. అన్నా ఎప్పుడైతే జనాలు అందరూ అన్నారు ఆ పక్కవాడు ఒక్కసారి తిరగబడ్డాడు. అది కథ. తర్వాత ఇంకొకటి కూడా పెట్టాము. టైటిల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, హైదరాబాద్ వెళ్తున్నాం. అదేంటంటే నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో. నిన్ను నమ్ముకుని ఉన్నది అమ్ముకోవాలి మేము. మళ్ళీ కొట్టు. ఎన్నైతే 100 అవుతాయండి. మీరు పట్టండి. అబ్బా బాగులేడు కాదు, మనం ఇన్నోవాని బుక్ చేసుకున్నాం. అవునా? నీది స్క్వాటర్. నీకైతే కిక్కు పట్టాలి. ఏమన్నా టైటిల్ కావాలన్నా అబ్బా ప్రపంచంలో బయట ఎక్కడా లేవండి. సరేగానే అక్క బాగా హుషారుగా ఊరుకోమన్నాడు కదా. అదే బాగా తుక్కడ బాగా చిరుజల్లు. మన దగ్గర చిరుజలు లేవు. అంతా సునామీ వరద. చెప్పలేవు, వేరేగా పడ్డాయి. మారిందా? మళ్ళీ సేమ్ పెట్టండి, సేమ్ పెట్టండి. చెప్పలేదు చెప్పలు వినపడలేదు. మీకు ఇంకా వెయ్యలేదా? మీకు వెయ్యలేదా? మీకు అంత మీకు ఏంటి? మీకు బీపీ ఉంటే నాకు షుగర్ ఉంది, నాకు అనగలదు. నేను వేసినప్పుడు వేయించుకోండి. అంటే మేము అడిగినప్పుడు మీరేగా నువ్వు వేస్తే మేము వేయించుకోవాలా? మేము ఇద్దరం కలిపేసాం అనుకో. ఎక్కడ పట్టుకున్నావు? తాగేస్తావా? కొంచెం నీ అమ్మ కడుపు మాట వేస్తా. పై జోబీలో కావాలా కింద జోబీలో కావాలా? పై జోబీలో పెట్టు, కింద జోబీలో పెట్టు. వీళ్ళమ్మ బాగా లేకుందండి క్లారిటీ. పై జోబీలో ఉంటే నా గుప్పడి పట్టినంత, కింద జోబీలో నీ గుప్పడి పట్టినంత. కింద జోబీలో తీసుకుంటా. ఏమైంది? వాట్సాప్ అంటే ఇదేనండి, ఇదే తప్పు. మీరు కింద పైన నన్ను ఆలోచించాలి కదా, ఆలోచించాలి కాబట్టి మీరు ఆలోచించుకుంటూ పెట్టారు. మీరేం మాట్లాడరు? పై జోబిలైతే నేను ఇస్తాను, కింద జోబిలైతే నీ చేతి కింద ఇస్తున్నారు. కింద జోబిలైతే పిడికి కింద వస్తాయండి. లోపలేమి ఈశ్వరుడు
ఏయ్, ఏయ్, మర్యాద మాక చేతులు పెట్టు. వాట్ ఆర్ యు టాకింగ్? ఆ, దిస్ ఇస్ ద రెస్పెక్ట్ టు టాక్. ఓయ్, ఏమంటున్నావు మీరు? నేను ఎంతసేపు అయింది అప్పుడే తీయమంటున్నాను. ఇది మా ఇల్లు, మేము ఏమన్నప్పుడు వేయాలి, తీయమన్నప్పుడు తీయాలి. వెయ్యడం అయితే వేసేస్తా. అదెందుకంటే మా చేతిలో పెట్టండి. మర్యాద తీసి మాక చేతులు పెట్టరా. బాయ్. చివరి మాట బాగుంది, పెట్టరా అన్నది అదొకటి నచ్చిందండి. తీరా. మీకు కోపమైందండి. తెస్తా, చేతిలో పెట్టాలి. ఆ ముక్క మీరు చెబితే మేము ఒకసారి వంగాలంటే 150 కేజీలు కిందకి తెస్తా. మా బాధలు మాకు ఉంటాయి. ఏమి మా బాధలు? మనం బస్సులో ప్రయాణం చేశాం. చేసినప్పుడు ఆ మూట అనుకొని ఈ మూట కొట్టేసాం. బావా, నీ బావ లేదా? పాపం ఇప్పటిదాకా నేను ఏదో అనుకున్నా, ఆ మూట లేక కూడా కష్టపడుతున్నా. తీసుకోలేదు బాగా కనుక బరస్తాడక. ఏమైంది? ఏమైంది? బాబు బరస్ట్ అయితే సూర్యుడి దారంతో చేసేసుకుంటాం. అదే నీకు బరస్ట్ అయితే పెద్ద పరదా కుట్టించాలి. అవును, వైశాలి మీకు శ్రీ మహాలక్ష్మి అలా కింద పడితే శివరాగ దశలో ఈ తాడపత్రిలో పప్పులో ఏమంటారా అట్లే అమ్ముకుంటాను. ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు చెప్పు? మిత్రో మిత్రో జీతే రాహుతో జీతే రాహు. మిత్రులారా జీవించండి చల్లగా. మిత్రులే సరే, ఎవరు చెయ్యి. నీకా అక్క అయితేనే బాగుంటుంది. ఓకే అండి, తక్కువ ఏమి చూసుకోండి. మీకు గులగులపై ఉందా? గులగులపై కానీ ఏమనుకుంటున్నావు? మంచం మీద దండం అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు చేసి పట్టుకుంటున్నావు. ఏమండి, మా ఇంటికి వచ్చినాక ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వద్దులే, మీరు ఒకసారి చెప్పేది ఏమండి. ఈ మాత్రం దానికి విడిచిపాటు మరి లేకపోతే ఆ భవానీ ఆడి మీద మాట పడినవాడు. ఆయనంటే నాకు లవ్వు. నాకేమో కొవ్వు. ఆ కొవ్వు ఎక్కువ దానికి ఏమండి మంచి మాటలు రావండి. మీ అమ్మేమో ఏదేదో ఉంటుంది, నువ్వు కూడా అనవే. నేనేమంటాను బావగారు, నిన్నేమను. అబ్బా మా ముందు చెప్తుంది పంపించుకోవచ్చు. చెప్పలు అలాగే మాట్లాడితే అప్పుడప్పుడు మా సైజు చెప్పులు మా సరే కానీ మా అమ్మకు దుప్పట్లేదు, దానికి లంగాలేదు, లంగాలేదు. మీకు ఈ విషయం చెప్పలేదా? ఏ విషయం అండి? నీకు చెప్పలేదు కదా. మా నాన్నతో చావంటే చావు కాదు, బతుకంటే బతుకు కాదు. ఏమైందండి? బాగులేదండి, గంటలో ఉన్నాడండి. మొన్న ఎక్కడికో వెళ్ళొచ్చాడండి, నాకు తెలియదు. మంచం ఎక్కాడండి, అంతే. చచ్చాడంటే బయటికి తీసుకొస్తున్నాం. బతకాడంటే లోపల. ఏ సంగతి తేల్చడం లేదండి. చిత్ర, ఇదంతా నిజమేనా? ఏమండి, అబద్ధం చెప్పిన అర్థండి. నేను నేర్పుకెళ్ళామా? అప్పుడు మీ నాన్న వచ్చారా? మా అమ్మ నుంచి గుడి వెనకాల వెళ్ళి
గుసా 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 మాట్లాడడానికి ఇప్పుడు అర్థమైందండి. మిమ్మల్ని చూశాడు నాకు తెలుస్తుంది. ఓయ్, మిమ్మల్ని చూశాడు మిమ్మల్ని గారు మీ అమ్మని చూశాడు నాకు ఎక్కాడండి. ఓయ్, మా ఇంటి పద్దులు గారు నేను పెట్టిన నువ్వు మెంచలెక్కలేదే ఎక్కడెక్కడ ఇచ్చారండి? మంత్రం ఎక్కడ ఇచ్చారా? మంత్రం దగ్గరికే రాండి. ఈ రోజు నన్ను ఏదో చేసి పంపించండి. నేను ఎంతో హుషారుగా రావడం, మీ అమ్మ ముండ రావడం, నేను ముసూరుమని పోవడం, మాకు మాత్రం డబ్బులు కదటండి. ఇప్పుడే ఆగిచ్చి చేస్తాను తొందరగా కానీ చేయాలి. బొట్టు ఒట్టు మన బొట్టు చేస్తే ఒప్పుకో నువ్వు కాదు, నీకు నమస్కారం. నేను ఏదో చేస్తాను పేరు వచ్చినప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు చదువుకున్నారు. ఏ వ్యాపారంలో కలిసి వచ్చిందండి? ఏరా తల్లికి పిల్లకి తేడా తెలియదా? నీ నాది నక్కల వేక నీకు మర్యాద తగ్గిపోయింది. నీ దగ్గర రా. ఏమన్నా? అదే తల్లికి పిల్లకి తేడా తెలియలేదా? మేము శృంగార సామ్రాజ్యంలో వాడలాడుతున్నప్పుడు నువ్వు వచ్చావు. నీకు కళ్ళు మింగాయా? అప్పుడా వచ్చిన కొత్తలో మీరు ఏమన్నారు? ఏమన్నా? లతక్క నీకేం పర్వాలేదు,
నేనున్నాను నీ కోరిక నేను ఇస్తాను అన్నావు. నీకు నమస్కారం తప్ప ఆ మాట నేను కల్లో కూడా లేదు. నా నాన్న ఉంటాడేమో. మీరు అన్నారు బాబు, నేనన్నా నాకు బాగా గుర్తుంది. ఏమని? అదే ఈ కోరిక నేను తీరుస్తానన్న మాట నాకు బాగా గుర్తుంది. నా వల్ల కాదండి. నాకు ఆయిల్ అయిపోయి 6 సంవత్సరాలు అయింది. అసలు మా నాన్న దగ్గర ఇంకా పర్వాలేదండి. చాకర్లో ఉందండి. తలకు రాసుకున్నాడు రోజు. అక్కడ వచ్చిన కొత్తలో ఏవండి అల్లుడు గారు 1 రూపాయి ఇవ్వండి అన్న. చెల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డు. అయినా పర్వాలేదు, ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చెల్లని 2000 రూపాయల నోటు 2 ఏళ్ళ కొట్లోనే మార్చారు. అది నిజమ్మా గడుపుడు మాట. తిరిగి మా సందులోకి వచ్చిందే వ్యాపారం. ఇచ్చిన కొత్తలో అదిగో చెప్తా ఇదిగో చెప్తాను ఇంకొకటి చేస్తాను ఉత్తమో చెప్తాను చెప్పి నాకు మాయ మాటలు చెప్పి బజార్లమ్మట ఊరక సోగా తిరుగుతున్నావా? సరేలేరా మళ్ళీ రా. డబ్బల్ రా పడిందండి. ఆ సినిమా పేరు త్రిపుల్ రా. ఇదేంటండి? నిన్నేంద్రా నీ బాబు నన్ను నీ తాత నన్ను డబల్ 50 యూస్లెస్ రాస్కల్. ఎవరినే రా అంట. వచ్చే ఉంటా. ఎంత ఎక్కడ నా నిజమే. నీ పొజిషన్ ఎక్కడ? నా పొజిషన్ ఎక్కడ? నువ్వు వచ్చావు కాబట్టి భక్తి మెచ్చావా? అక్కడ అమ్మాయి మేళానికి వచ్చి పడుకుంటే ఏమి లేదావు గోలు చూసావు పిసికావు కదా. నా ఇష్టం. పిచ్చుకుంటా కొట్టుకుంటా నచ్చుతా నువ్వెవరు అడగాలి? అమ్మాయికి తల్లిని. She is my friend, my sister, my love, my wife. పెట్టిందంతా తీసుకోలేదా? దాకా తీసుకొచ్చి ఏమైనా అయిందా నా తప్ప? నిజమేనా? నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇళ్ళ పాడు ఇసుకు లేకుండా తీసుకోవాలి. ఏంద్రా సూపర్ లంచాలు తీసుకునే తర్వాత పంచాలు కావాలా? నువ్వు కొరికితే నేను ఊరుకుంటా. నేను రక్కుతాను. నన్ను రక్కుతావా? ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నా ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. నువ్వు ఆ మాట మీద స్టాండ్ అవుట్. ఓకే చిన్నాళ్ళు నీకు పెట్టింది వదిలే. అమ్మాయి పెట్టింది వదిలే. సరే నా చింతలో పంపించే. ఊర్లో నీ చింతలో మై వైఫ్ నా ఫ్యామిలీని పంపించు. నీకు ఫ్యామిలీ ఇక్కడ ఉందా? అంతా అయిపోయి ఏం చేయాలో అటు ఇటు తిరుగుతున్నావు. ఉందిరా నీ ఫ్యామిలీ? హలో ఎవరు పిలిచారు? ఎవరిని రా తేల్చుకున్నావా? తేల్చుకున్నామంటే వెనక తీసుకుపోతున్నాడు. ఇది వచ్చిందండి. అసలు సినిమా బాక్స్ రాదండి. అమ్మా అసే అమ్మో ఎక్కడ అమ్మో నువ్వు దూరం ఉన్నాము. చూసిన అనుభూతి ఎగబడుతున్నావు. నీకు అసలు బుద్ధుందా? అసలు నేను నగలేనా? అయినా కానీ మా అమ్మని చీర పట్టుకోలేదు. ఎంతసేపు మీ అమ్మ చెప్పింది ఎవరో మాట వినవా? పెద్ద మనుషులు ఉన్నారు. ఎవరు పెద్ద మనుషులు? మనముడే రాదు. ఎవరైనా పెద్ద మనుషులు? ఆయన కోపం దీపం కోపం పాపం నాదో లోపం. మా కడుపు మాదిలాగా వచ్చేయి. ఎందాక రా అన్నది. ఇలా రా. నువ్వు వయసుకు చిన్నదాని పైన ఎవరోనికి చాలా పెద్దదాన్ని. జబర్దస్త్ చెప్పాలని పట్టుకొని అరే ఒరే అరే అంటదా మీ అమ్మ. వాదార్చు అయితే నన్ను వాదార్చు. పడుకోబెట్టి వాదార్చా. ఎంత దాంట్లో కూడా నువ్వు మాట్లాడుతున్నారా? కాదు దుప్పట్లో ఏమీ రా అన్నది. అమ్మా పాపం అంత జబర్దస్తు అప్పడాలు పెట్టుకొని అంత పెద్ద భావన పెట్టుకొని అంత
గరిబా అంత పెద్ద బాబుని పట్టుకొని అదే ఓరా దారా అనవా హలో మీ అమ్మ ఒక్కరే అన్నది ఇంజలాలంటే నా వల్ల కాదు. నేను అన్నాను సంఘకాల భోజనాల దగ్గర అటు ఇటుగా జనం విపరీతంగా ఉన్నారు. కమిటీ వాళ్ళు ఏం చెప్పారు? భోజనాలు మేము పంపిస్తాం, మీరు వెళ్ళి మేకప్ లో కూర్చో అన్నారు. సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టిన దాకా ఆయన కూడా ఉన్నారు. నేనేమన్నాను, రారా పోరా చూసుకోరా చేసుకోరా, నీ వల్ల ఏమవుతురా, నువ్వు ఇప్పుడు చేసేది ఇక నువ్వు వేయలేవు లేరా నేను అన్నాను. దుప్పట్లేవి లోపలికి రాజని కొంచెం రాజని వదిలించా. మా అమ్మ దుప్పట్లేవి రాజరిగా సంధి విడిస్తున్నది అంత మాత్రం అమ్మని పాప అంటారండి. సారీ 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 లతప్ప, దుప్పట్లు ఏవి అరే బిల్డింగ్ కూడిపోయింది అనమాట. నిజం బాబు ఒట్టు. అయినా మీరు ఎప్పుడైనా నన్ను ఇదే వద్దు ఈ కెత్తుగా నా చెయ్యాలి. నీ చెయ్య ఎవరి చెయ్యో తెలియటం లేదు. అమ్మ కొలిసేపింది కదా మెత్తంగా ఉన్నారు. మీ అమ్మకి 150 అయినా అవ్వదు, మీకైపోతుంది. అయి మీ అమ్మ కావలే కాదు. మీరు ఎప్పుడు ఆ మాట్లాడలేదు, ఎందుకే మాట్లాడినారని చాలా బాధపడుతున్నానండి. నిజమా? అవునండి. మరి ఎప్పుడు చేస్తాను దుప్పట్లు? మీకు చెప్పా, మీ అమ్మకు చెప్పలేదా లోపలికి వెళ్ళి? అయ్యో మా నాన్నతో చావు అంటే చావు కాదు, బతుకంటే బతుకు కాదు తప్ప. అమ్మో అంత లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడండి. వ్యాపారం అంతా మనకి ఇవ్వలేదండి. ఏమైంది? ఏమైనా బ్యాలెన్స్ ఉందా మా బాబుది? అప్పుడు వెనకాలెళ్ళి ఆయన అయిపోయిందాక అతను ఆయన తోడేసి నన్ను ఎంత ప్రేమగా పిలిచేవాడు. నాకు అనిపించింది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన కొనుక్కోలేదు. అన్ని కోట్ల దగ్గరికి వచ్చిందండి. వేసుకునే కోట్లు కాదు, వచ్చే డబ్బులు కోట్లు కూడా మీ అమ్మ నువ్వు బాగా నేర్చుకోలే. నేను మాటకి అవచ్చు కానీ గుళ్ళోకి వెళ్ళక బాగారు గుళ్ళో పూజ జరుగుతుందండి. మీకు ప్రసాదం పెట్టిస్తా పదండి హైదరాబాద్ పోదు. పెట్టిన ప్రసాదం చాలు. నా పాదాలకు మీ నమస్కారం లతప్ప, నా పాదాలకు మీ నమస్కారం. బాబు గుడి వెనకాలకి వెళ్తారా? గుడి వెనకాలకి ఏమవుతుంది? ఏమవుతుంది? భజన అవుతుంది. అమ్మా ఆ భజన ఏంది? ఒకసారి వినిపించు. మన భజన నేను నీకు ఎంత పెట్టానో తెలుసుగా. అమ్మాయికి 3 సార్లు చెప్పా, అమ్మా పంతులు గారు చాలా మంచోడమ్మా, అన్న సిగ్గులోడమ్మా అని చెప్పా. నాకు తెలుసయ్యా నువ్వు ఆనందపడతానన్నా. నేనుంటే నీ భయపెద్దుకు అయ్యా. ఒక్కసారి తింటావు.
ఎంత విశ్వాసహీనురాలువు కానీ కలిగిన భాగ్యమెల్లను లోకమున వెతికి పుడిచి కావలెను నన్న తెచ్చి. పుడిచి కావలెను నన్న తెచ్చి. పవనము లేలను ఇంటి కుక్కనై మెలగి. అయినను నాకు ఈ ప్రాయశ్చిత్తం అవశ్యముగా జరగవలసినది. నలుగురు నోట కన్నీరా నవ్వుల పుట్టింది. అగిరంటి తత్వమును బుద్ధికే వాని కర్మము ఎట్లుండునో అట్లే ఎగురు. దానికి ఆలోచన ఏమున్నది? సర్వాంగ సౌరమై సానుల చేత వెరణం కొట్టబడి
ఎంత అందంగా ఉన్నావు ప్రియ. చల్లగాలికి హృదయం కల్లమించే అలాగే చూడు ప్రియ.
ఏమండి? మీకు ఒక ప్రశ్న. ప్రస్తుతానికి ఒకటి చాలండి. మీకు వ్యాపార చింత వ్యాపార చింతయ్య అది ఎప్పుడో పోయింది. అయ్యో చూసినవే ప్రియా ఇక అద్భుత అవకాశం ఒకసారి ఇంటికి వెళ్ళి రావద్దు. ఇంటికా ఇప్పుడు ఎందుకు? మీ నాన్నగారికి ఆరోగ్యం చాలా బాగలేదట. మీ గుమస్తా వచ్చి చెప్పి వెళ్ళారు. ఒక 2-3 రాళ్ళు వెళ్తాం. లేదు, ఇప్పుడే పంపిస్తారని వాళ్ళు ప్రమాణం చేసి పంపించారు. ఇప్పుడా చీకటి వేళ పైగా నాటి దాటవలసిన వాళ్ళది. ఆ నది కూడా తమరి వయసు వల్ల పరవళ్ళు చూపించలేదు. ఎలా వెళ్ళగలం? అది ఏమీ నాకు తెలియదు. మీ నాన్నగారికి ఆరోగ్యం చాలా బాగలేదు. వెళ్ళవలసిందే. మరి అర్థాంతరంగా వెళ్ళమనంటున్నావు. మరి నా అచ్చక ముచ్చట తీర్చకి చెప్పమను. తప్పదు. మరి నేను వచ్చే వరకు ఇక్కడే వేచి ఉంటాను. ఖచ్చితంగా. మళ్ళీ వస్తా. చూడలేదు Yeah.
ఆ
తోటి సిద్ధంగా ఇచ్చినాను. ఇప్పుడు నాకు స్నానం చేసే అవకాశం లేదు. చింతమణికి తలనొప్పిగా ఉంది, నేను శీఘ్రంగా వెళ్ళండి. అయ్యో పాపం అన్నారునా? అబ్బా, అదంతా జానే కావాలి. నీ ఏడుపు చేతిలో దానికి 10 జబ్బు చేసింది తెలుసా? రామరామ, దానిని ఎన్నడైనా పల్లెత్తి మాట్లాడుతున్నాను. పై కడుపునేమి నీ కడుపులో ఎంత కులుందో నాకు తెలియదంటావా? మాట్లాడలే. అది కొత్త మీద గృహప్రవేశానికి మంచి వర్తం ఉంటుంది. తప్పనిసరి కానీ కానీ అతను దాని ఆజ్ఞ నా ఆజ్ఞతో సమానం కదా. మాట్లాడలే. దురదృష్టవశాత్తు దూరాలోచన లేకపోయినట్టు దేవి గారి మాట్లాడుతుంది. వంటిలో తమది పని ఏమి లేదు, తమది ఎక్కడే తెచ్చేయండి. అప్పుడే ఉంది తమకి. సరే, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క క్షణం కూర్చుంటారా? నేను శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా? చెప్పినారు కానీ నా విజ్ఞప్తి వరకు ఈ పూట మిమ్మల్ని వెళ్ళని కలుసుకోలేదు. వెళ్ళని కలుసుకోలేదా? ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసి మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? నా భర్తతో మాట్లాడుతున్నారు. భాగం ముదిరినట్టున్నది. నేను వెళ్తాను. నా ఒక్కసారి నా మరి ఆలకిప్పుడు రాజా, నా మరి ఆలకిప్పుడు. త్వరగా చెప్పు. ఎప్పుడో ఒక 12 ఇంటికి వస్తే ఎడమకం పెడమకం ఏడుమకం. ఇప్పుడు ఏం కొంపలంటే పోవని నిన్నే అడుగుతున్నాను. ఇంతకు నువ్వు చెప్పొచ్చిందేంటి? నాది అన్యాయమేనా? అవును, ముమ్మాటికి అన్యాయం. కానీ దానికి ఇప్పుడు కట్టపడి లాభం లేదు. ఇదిగో నా హృదయం ఏనాడో పరాధీనమైంది.
ఎందువల్ల నా ప్రాణమైనది నిన్ను కురిపి నగడి చేతున ఆనందాన్ని ఏదో రాగడి చేతున ఇది ఏ సంపద లేని నగడి చేతున తమరి యందు లోపం ఉందని ఎవరన్నారు? నువ్వు రంభ కన్నా చక్కని దానివి, భూదేవి కన్నా ఓర్పు గల దానివి, జాహ్నవి కన్నా పవిత్రాలు. అంత సూత్ర పటం నాకిద్దరు నా ఏందేది నా ఏందేది లోపముడని మీకెంత యథార్థం కలగదు మీకెంత అట్లయినా లోపం ఏమిటో చెప్పమన్నదివా? చెప్పమన్నదివా? నీవు పెళ్లి పెళ్ళమోటే నీ యందు లోపం. నీ కళ్ళు మీ సన్నిధే నాకు నా ప్రపంచం నా జీవితము నా సుఖము నా సర్వస్వము మీరు పెంచుతో ఇప్పుడు నిలవము ఈ గుండె మీ హృదయములు నా హృదయములు చేర్చి అది మీ పట్టలేయడం నా గుండె ఇప్పుడు ఎప్పుడో పట్టాలి మోహాంధకరం నన్నక నల్ల పూసలు చేసి వ్యసన ప్రవాహం నన్ను నెట్టుకుని వెళుతున్నది. ఆ వరదలో ఎందాక కొట్టుకొని పోతున్నాం. నాకే తెలియకున్నది రా, నాకే తెలియకున్నది రా. నీ కళ్ళలే కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను, నీ మొహంలోకి మొహం కలిపి చూడలేకపోతున్నాను. నన్ను క్షమింపగలవరా? నేను చింతమనికి వస్తానని మాట ఇచ్చాను, తప్పకుండా వస్తాను కదా. ఇక్కడ ఉన్నట్లు వస్తాను, లేదా? తప్పకుండా వస్తాను, వస్తానని మాట ఇస్తున్నాను కదా. బహుకాలం తెచ్చిన ఊరి పుట్టి మునగా దుశ్చక దోష నివారణార్థమై నాతో కొంచెం వచ్చేదా? అట్లయినా చింతమని విగ్రహము మంచి తంబులు పెట్టించేదా? అమ్మయ్యో, దాని తాంబూలము దైవం మెరుగు కానీ అతడికి మాత్రం రాను. ఎందుకని? ఏమా అతడు వేశ్యమాత వేశ్యమాత ఎన్నను వెరుకుపోయాను. నాకు చాలా భయం మిత్రమా. శ్రీహరి గురించి నువ్వు మాట్లాడుతున్నది ఏమిటేమిటి? చింతామణి తల్లి పేరు శ్రీహరి. వారెవా వరాలకు కోటి పేరు. అదే శ్రీ అనగా ఐశ్వర్యము కదా, హరి అనగా హరించున్నదన్న మాట కదా. ఇకదేమి నీ బోటి అమాయకులు శ్రీయంతో హరించు దానికి సార్థకరాము. దానికి తోడు కూతురకు నలహరి అని నామకరణం చేసినట్టు బాగా వాళ్ళు చెప్తున్నా మిత్రమా. దానికేమి కానీ శ్రీహరిని చూస్తే ఇలా మాట్లాడవాలి చాలా మంచిది. ఓరి దేవుడా, చూడకమయ్యా, ఒకసారి నేను నీ కొరకు వచ్చేసరికి కుటుంబంలో నిల్చుండి ఉన్నది. దాని ముఖం చూడగానే ఎదుగు మా పొలంలో తెచ్చిన వరుడు గట్టికొచ్చి ప్రాణముల మీదనే బట్టి బట్టలు తడిసిపోయి ఆ పాటలో వెళ్ళు తిరిగి చూడక చక్క ఇంటికి పోతుంది. కానీ నా రాత్రి కను ముసిద్దు నా వచ్చు
రెప్ప వార్చి తినా ఆ. ఆ తాటి తల ముఖము గడిచిపోయిన కన్నులు ఆ నూరు విసుము ఆ కట్టలు ఆ ముక్కులు ఆ అక్కమడ ఆ చిప్పు పాపి ఆ చాలా మిత్రమా. పెద్ద దండక నేర్చుకుడు శ్రీహరి గురించి ఇవన్నీ కళ్ళకి ప్రత్యక్ష మిత్రమా. దానికేమి చింతామణి చూసావా? ఆహా, ఓహో, చింతామణి ఎంత చక్కగా చెప్పగలిగిందో. ఆహా అలాగా ఇందులో మొదటిది చక్కదనములోనే ఆ ట్రైన్ ఇందులో పరుగుదాన్ని సాధారణ విషయం చక్కదనం మాటకి అర్థం అవుతాడే వాళ్ళు సౌరము ఆ పెదవులందు లక్కుక దవడమాట తమ్ముడము ఆ 12 పడకాల పావడ ఆ గూడు దుబ్బ ఆ పొడవపేట ఆ దేవతమ్ముడు తీసి వేయించి మా ఆవిడ కట్టుకుని మూసి వారపు చీర వంటి దాన్ని కట్టించి నిలబడివా దాని అన్నపడవ సంగతి అప్పుడే పొరపరిచింది చింతామణి చూసినచ్చు నీ సిద్ధాంతమని మార్చుకునేది. నీ కన్నులతో చూసినా నీ వల్లట్లే కావచ్చు. అయినా దాని మాయలో ఇంత సులభంగా ఎప్పుడు తగలబడికి పోయా మాయన అది ఏ మాయనో ఎరుగుదల మిత్రమా. ఏ పూర్వజన్మ సుకృతమో చేతునో మాకిట్లా ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడింది. చూడు మిత్రమా నీ వాలకం చూస్తుంటే వేశ్యల పట్ల ఏదో కోపం ఉండి ఇలా మాట్లాడుతున్నావు కదా. కోరిము నా మాటలు కానీ నీవు ఈ గ్రంథములు చదివితివి కదా. ఏ కవి అయిన వారకాలు తనకు వరకున్నట్టు వ్రాసినటయ్యా వ్రాసిన వారకాంతల శత్రువు ఎరుగుదని నా నమ్మకం మిత్రమా. ఏమి నమ్మకం మిత్రమా. కాలికేస్తాం మెడకేస్తాం మెడకేస్తే కాలికేస్తాం. వేషంలో మాత్రం ఏడులంటూ ఉండకూడదా? ఇక్కడ ఉంటారు కడపు గత్తెలు కట్టు ఉడకలు ముందు మాట ఏమో కానీ ఇంతవరకు పుట్టలేదు. నా చింతమని కూడా లోపల చెందినది నీ అభిప్రాయం. ఈ విషయం గురించి ఎన్ని దినాలు నేను ఉత్తరించాలని చూస్తున్నాను. సమయం వచ్చింది. చూడు మిత్రమా జన
తెలుసా? మీరు ఇప్పుడు ఎప్పుడు ఏమి చెప్పినా నా చోటు ఎక్కదు. ఎందుకు వృధా కంటసొచ్చా? అంటూ ఇప్పుడు ఏమి చెప్పినది ఎక్కడ నా చోటు ఎక్కడ నా మార్గం కట్టలేవు. నేను చింత దామోదర కాలాతీతమైపోయినది. నా మార్గాన్ని కట్టలేవు. నాకు నా చింతలను కట్టుకోవడం సార్ ఎవరైనా సరే చంపే వెళ్తాను. నా మార్గాన్ని కట్టలేవు. ఎంత పని చేసి ఎంత పని చేసి ఏక పత్ని ఉడుకుని చివరకు ఎదుటి వారి కన్నీరు నీ కన్నీరుగా భావించేవాడు. కన్న తండ్రికే సాక్షాత్తు ఆ పరమవిలాడిచే కంటపై హత్తించి శోక సంగ్రహించారు. శోక సంగ్రహించారు. జరిగించిన నీవు సకల శాస్త్రములు అభ్యసించిన వారు నీకిట్టి దుర్బుద్ధి ఎట్లు సంప్రాప్తమైన మిత్రమా, ఎట్లు సంప్రాప్తమైన నా మిత్రుడు ఏమి కాని శ్రీకృష్ణ భగవానుడా, నా మిత్రుడు